ఆదివాసీ గిరిజనుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న చలో ఉట్కూరు కార్యక్రమాన్ని జిల్లా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పుర్క బాపురావు విలేకరులతో మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తామని తరచుగా వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు హామీల వర్షం కురిపిస్తున్నారే తప్ప ఏమాత్రం పరిష్కరించడానికి కృషి చేయడం లేదని ఆరోపించారు. తద్వారా గిరిజనుల సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక సమస్యల సాధనకు ఉద్యమమే ఆయుధం మలుచుకొని ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 24న పెద్ద ఎత్తులో చలో ఉట్కూరు కార్యక్రమం పేరుతో ఐటీడీఏ పీఓ కార్యాలయం ఎదుట పెద్ద ధర్నాని నిర్వహించనున్నట్టు ఆయన తెలియజేశారు. ఈ మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల తుడుం దెబ్బతో పాటు అనుబంధ సంఘాలు, ఆదివాసీ సంఘాల నాయకులను కోరారు. మునుముందు జాతి కోసం భవిష్యత్తు గురించి అమూల్యమైన విషయాన్ని ప్రభుత్వాలకి తెలియజేయాలని ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి భేదాలు లేకుండా ఆదివాసులు అందరూ కలిసి ఈ హక్కుల కోసం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు. నినాదంతో మేము ఐటీడీఏ ముందర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా పోడు భూముల సమస్య ఏదైతే ఉన్నదో అక్కడ పోడు భూములకు వెళ్తే కందకాళ్ళు తవ్వడం, ఏదైతే భూములలో చెట్లు పెట్టడం, అనేక సమస్యలతోటి ఇక రెవెన్యూ భూములను కూడా ఫారెస్ట్ భూముల కింద తీసుకొచ్చి అక్కడి నుంచి ఆదివాసులను గెంటేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రోజు వరకు ఆదివాసుల సమస్యలపైన మాట్లాడలేని పరిస్థితి ఉంది. కాబట్టి మా యొక్క సమస్య వినిపించడం కోసం, మా యొక్క బాధ వినిపించడం కోసం ఆ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ తెగలు కానివ్వండి, ఆదివాసీ సంఘాలు కానివ్వండి, పటేల్, సార్మేడి యువతి యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఐటీడీఏ ముందర ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై ఆదివాసీ.